వీక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ థంబ్‌నెయిల్‌లో చూపబడ్డ విధంగా సంక్రాంతి ముగ్గుల పోటీలు మా కాలనీలో, అంటే మేముండే హుడా సాయినగర్ కాలనీ హైదరాబాద్లో మహావైభవంగా నిర్వహించబడ్డవి. ఈ ముగ్గుల పోటీల్లో మరి కాలనీ వాసులందరూ కూడా చాలా వైభవంగా మరి అదేవిధంగా ఇక్కడ ఉన్న కాలనీలో ఉన్న జనాలందరూ కూడా చాలా భక్తితో ఈ జరగబడిన ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. అనేక మంది, ప్రతి సంవత్సరం కన్నా ఈసారి ఎక్కువ మంది ముగ్గుల పోటీలో పాల్గొన్నారు. ఈ ముగ్గుల పోటీ చూసారా? ఈ ముగ్గుల పోటీలో ఈ యొక్క ముగ్గే మొదటి బహుమతిగా నిలవబడింది. ఇక్కడ వేసిన ముగ్గు అక్కడ మనిషి కూర్చున్నట్టే మరి వారు ఎంతో నైపుణ్యంతో ఆ ముగ్గు వేయడం జరిగింది. ఈ ముగ్గుకే మొదటి బహుమతి లభించింది. అదేవిధంగా మరి పక్కన ఇంకా అనేక మంది ఇలాంటి ముగ్గే వేశారు. ఒక అమ్మాయి దీపం పట్టుకున్నట్టుగా, మరి చెరుగ్గడ పట్టుకున్నట్టుగా, అదేవిధంగా హరిదాసు, మరి తప్పట తాళాలు, అదేవిధంగా వివిధ రకాల వర్ణాలతో, రంగుల ముగ్గులతో తీర్చిదిద్దబడ్డ ఈ ముగ్గులను చూస్తే చాలా ముచ్చటగా ఉంది. చిన్న చిన్న పిల్లలు కూడా పాల్గొన్నారు. ఈ ముగ్గులను చూస్తుంటే మరి సంక్రాంతి పండగ ఒక వారం రోజుల ముందే వచ్చినట్టుగా ఉంది. ఇక్కడ చూసారా? పాలు పొంగిస్తున్నట్టుగా, అంటే కడవలో పాలు పొంగుతున్నట్టుగా. అదేవిధంగా ఈ అమ్మాయి చూసారా? ఈ పాప చూడడానికి ఎంత ముచ్చటగా ఉందో. అనేక మంది ఈ ముగ్గుల పోటీలో పాల్గొనడానికి కానీ మరియు వీక్షించడానికి కానీ వచ్చారు. ఈ ముగ్గు చూసారా? నెమలికి ఆనుకొని ఒక చిత్రమైన వర్ణంతో ఉన్న ముగ్గు. మరి చిన్నపిల్లలు వేస్తున్నారు. అదేవిధంగా అనేక రకాల ముగ్గులు, చుక్కల ముగ్గులు కానీ, సంక్రాంతి ముగ్గులు కానీ, మరి ఇక్కడ ఈ ముగ్గులో అమ్మవారి ముఖము, చలిమంట, భోగిమంట, కలశము, మరి సంక్రాంతికి గంగిరెద్దుల వచ్చి తిరుగుతుంటాయి. ఆ గంగిరెద్దులు సన్నాయి మేళాలతో ఉన్న ఈ ముగ్గు చాలా అందంగా ఉంది. ఇది ద్వితీయ బహుమతిగా గెలుపొందబడింది. ఈ ముగ్గు మధ్యలో ఉన్న అమ్మవారి ముఖం ఎంత అందంగా ఉందో. ఇది హుడా సాయి నగర్, రోడ్ నెంబర్ 3, హైదరాబాద్లో జరగబడే ముగ్గుల పోటీలు. ఇక్కడ తామర పూలతో ఎంత బాగుందో చూసారా? అదే ఇక్కడ అమ్మవారి ముగ్గు, అది మొదటి దశలో. ఇది మొదటి బహుమతి వచ్చిన ముగ్గు మొదటి దశలో ఈ విధంగా ఉంది. తదుపరి మీకు అనేక ముగ్గులు, ఇక్కడ సంక్రాంతి శుభాకాంక్షలు అని చిన్నపిల్లలు వారి శక్తి వంచన మరి మించి ఈ ముగ్గు వేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ఇచ్చారు. సుమారు 50కి పైగా ముగ్గులు వేశారు. ఒక్కొక్క ముగ్గు వేయడానికి ముగ్గురికి అవకాశం ఇచ్చారు. మరి ఇక్కడ ఉన్న
ముగ్గులు చాలా అందంగా తీర్చిదిద్దబడ్డవి. ఈ ముగ్గులలో అనేక వర్ణాలు, అంటే ఇంద్రధనుస్సులో ఉన్న 7 వర్ణాలు ఎలా ఉంటాయో ఇక్కడ ముగ్గులలో కూడా సప్తవర్ణములు అనగా 7 వర్ణాలతో అనేక రకాలుగా మరి ముగ్గులు తీర్చిదిద్దబడ్డవి. ఈ ముగ్గులు చాలా సుందరంగా మరి ఆకర్షణీయంగా వేయడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ముగ్గుల పోటీలు జరుగుతూనే ఉంటాయి. ఈసారి ఇంకా వైభవంగా జరపబడ్డవి. మరి పాల్గొన్న వారందరికీ కూడా వారికి తగ్గట్టుగా చిరు బహుమతులు ప్రదానం జరిగింది. ఈ విధంగా ముగ్గులు వేయడం అంటే మరి ఉన్న కాలనీవాసులందరికీ చిన్నపిల్లలకు కూడా చాలా ఇష్టం వల్ల ఈ విధంగా ముగ్గులు వేస్తూ మరి ఎంతో సుందరమైన ఈ ముగ్గులు వేయడంలో పాల్గొన్న వారందరూ కూడా ఆనందంగా, బహుమతి అంటే మరి ఎంత ఖరీదైనది కాదు, ఆ బహుమతి వారు వేసిన ముగ్గుకు లభించడం వారికి ఆనందంగా భావిస్తూ ఇచ్చిన చిరు బహుమతి కూడా పెద్దదిగా భావించి అందరూ స్వీకరించారు. అన్నీ బాగున్నాయి, కానీ ప్రథమం, ద్వితీయం, తృతీయంగా మరియు 4వ బహుమతిగా కూడా ఇచ్చి అదేవిధంగా పాల్గొన్న వారందరికీ కూడా బహుమతి. ఇక్కడ చూసారా, ఇది సాంప్రదాయంగా ఉన్న ఈ ముగ్గులలో మరి ఒక రైతు కుటుంబం తీసుకెళ్తున్నట్టు, గడ్డి మోపవి తీసుకెళ్తున్నట్టు చూపబడ్డది. అదేవిధంగా ఇది అనేక దళాలతో ఉన్న ఈ ముగ్గు కూడా చాలా సుందరంగా ఉంది. ఆ తర్వాత పాలు పొంగే కడవ, మరి చుక్కల ముగ్గులు, మరి ఇదిగో మరొక కడవ 2025 స్వాగతం పలుకుతూ ఈ విధంగా ప్రతి ఇంటి ముందు కూడా ఈ సంక్రాంతి సమయంలో ముగ్గులు వేస్తూ ఉంటారు రంగవల్లులతో. కానీ మామూలు రోజులో కూడా బియ్య పిండితో ముగ్గు వేయాలి. చాలామంది ఇప్పుడు రాయి పిండి వాడతారు, కానీ తప్పండి, బియ్య పిండితో ముగ్గులు వేయాలి. ఎందుకంటే ముగ్గు వేయడం వల్ల ఆ యొక్క గృహంలో ఉన్నవారికి కూడా దృష్టి దోషం తగలదట. ఎందుకంటే ఆ బియ్య పిండితో ముగ్గు వేయడం వల్ల చీమలు, ఎర్ర చీమలు కానీ నల్ల చీమలు కానీ ఆ పిండిని స్వీకరిస్తాయి, అంటే ఆహారంగా స్వీకరిస్తాయి. ఆ వచ్చిన వారి దృష్టి కూడా, వచ్చిన ఇంటి ముందు నుంచి వెళ్ళే వారి దృష్టి కూడా ఆ ఇంటి మీద పడకుండా, మరి ఇంట్లో ఉన్న వారి మీద కూడా దృష్టి దోషం తగలకుండా ఈ ముగ్గులు రక్షిస్తాయి. కాబట్టి ప్రతి ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గులు వేయండి. అవి మనకు కనిపించని ఎన్నో జీవులు వాటిని స్వీకరించి వాటికి కొంత ఆహారం మనం సమర్పించడం జరుగుతుంది. ఇలా రంగులు కూడా మరి న్యాచురల్గా, అంటే ఒక ఆకును ఎండబెట్టి దాన్ని రంగు చేస్తే ఆ రంగు గ్రీన్గా, కొద్దిగా పసుపు, అంటే న్యాచురల్గా ఉన్న పసుపు కొమ్ములను మనము పసుపుగా చేసి ఆ పసుపును వాడడం. రకరకాల కలరు, అంటే మోదుగా పువ్వును కూడా ఎండబెట్టి కలర్ చేస్తే అది కలరు వస్తుంది. ఈ విధంగా రకరకాల కలర్లను, రంగులను మనము సొంతంగా తయారు చేసుకొని లేదా పూలతో తయారు చేసుకొని వాడుకోవాలి. కానీ ఇక్కడ ఉన్న ముగ్గులు చూసారా, ఇక్కడ నెమలి పక్కన అనేక వర్ణాలతో తీర్చిదిద్దబడ్డ ఈ ముగ్గులో సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పబడ్డవి. అదేవిధంగా ఒక అమ్మాయి దీపం పట్టుకొని ఆ దీపకాంతి 3 రకాలుగా, ఎరుపు, మరి కాషాయం, పసుపుతో ఎంత సుందరంగా ఉంది దీపం వెలుగులో. మరి అదేవిధంగా హరిదాసు, గాలిపటాలు, చెరుగ్గడలు, ఆవులు, ఇవి కూడా. ఆ తర్వాత మరి ముగ్గులు వేసిన తర్వాత గుడిలో బహుమతి ప్రదానం జరగబడ్డది. ఈ ముగ్గులు వేసిన తర్వాత జడ్జీలు
వచ్చి వాటిని పరీక్షిస్తుంటే వీరందరూ ఇచ్చి ఇక్కడ ఉన్న గ్రౌండ్లో కూర్చున్నారు. ఆ పిల్లలందరూ కూడా వారు తూచిన ఆటలతో పాటలతో మరి వీరందరూ కూడా అక్కడ కూర్చొని గ్రౌండ్లో కాసేపు కూర్చున్న తర్వాతనే అక్కడ బహుమతి ప్రదానం జరిగింది. ఈ బహుమతి ప్రదానం కూడా అందరికీ ఇవ్వబడ్డది. ఇక్కడ మొదటి బహుమతి ప్రదానం మరి ఇవ్వడం జరుగుతుంది. అందరూ చూడండి. ఇక్కడ ద్వితీయ బహుమతి ప్రదానం, తదుపరి తృతీయ బహుమతి ప్రధానంగా మరి అదేవిధంగా 4వ బహుమతి ప్రదానం. ఆ తరువాత మిగతా అందరికీ పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బహుమతి ప్రదానం జరిగింది. చాలా కన్నుల విందుగా జరిగిన ఈ ముగ్గుల పోటీ గురించి అందరూ వచ్చిన వారందరూ కూడా సంతోషంగా పాల్గొన్నారు. మరి సంతోషంగా నిర్వహింపబడ్డది. కావున మా ఈ 27 గురు ఛానల్ను అందరూ వీక్షించండి. ఈ ఛానల్ను అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ మా ఛానల్ గురించి షేర్ చేయండి. అందరికీ నమస్కారం. బహుమతి ప్రదానం అందరూ వీక్షించండి. అందరికీ నమస్కారం.